కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా పథకాలను అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారని, ఆశా కార్యకర్తలు మాత్రం రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నామని అన్నారు. ఆశా కార్యకర్తలు శ్రమదోపిడికి గురవుతున్నారని, పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు నాయకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 18,000 హామీని ఈఎఫ్ఈఎస్ఐ సౌకర్యం 50 లక్షల బీమా సౌకర్యం, 50 లక్షల ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో 18,000 కనీస వేతనం ఇస్తామని చెప్పేసి, ఆ ఫిక్స్డ్ వేతనం అది ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ఏదో పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసి ఓడిపోయిందో, ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రాలు వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి కరోనాలో మొత్తం ప్రాణాలకు తెగించి వీళ్ళు సేవ చేసిండ్రు. కాబట్టి దాన్ని గుర్తించి వీళ్ళకు ఆ సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు 9,750 ఇస్తున్నారు. ఇది సిగ్గుచేయని విషయం. కేంద్ర ప్రభుత్వము 60% ఇవ్వాలా, ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది మొత్తం విదేశాల్లో అయితే ఇదే వీళ్ళ సర్వీస్ అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, జర్మనీలోనో అయితే వీళ్లకు లక్షల రూపాయల వేతనం ఉంటుంది. ఎందుకంటే హెల్త్కి సంబంధించిన గ్రౌండ్ సర్వీస్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉంటున్నారు, పిల్లల ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు, గర్భిణుల ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ కనీస వేతనం 18,000 అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సిద్ధం కాకపోవడం అనేది సిగ్గుచేటు. రెండు ప్రభుత్వాలకు కూడా వెంటనే ఈ కనీస వేతనాలు, ఈ మిగతా డిమాండ్లు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈ ఆశా వర్కర్ల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం చేయక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం 1 year అవుతున్నది. ఇప్పటికి రేపటి నుండి విజయోత్సవ సంబరాలు అని చెప్పి
జరుగుతున్నది. ఈ మహిళల్ని ఆడపడుచుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి విజయోత్సవాలు ఎట్లా అవుతాయో అర్థం కావట్లేదు. ఒక ఆశా వర్కర్ సమస్య పరిష్కారం కాలే, ఒక మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం కాలే, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు రావట్లేదు, ఎవరికి కూడా అంగన్వాడీకి సమస్య పరిష్కారం కాలే. ఇట్లా మధ్యాహ్న భోజన బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. కింది స్థాయిలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఈ పేదలకు సంబంధించిన అన్ని బిల్స్ జీతాలు అన్ని పెండింగ్లో ఉన్నాయి. వీటిని క్లియర్ చేస్తే వాళ్ళు సంబరాలు చేసుకునే అర్హత ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.